మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. 40 సంవత్సరముల పాటు విగ్రహారాధనలో ఉన్నప్పటికీ రక్షించబడి సువార్త సేవలో కొనసాగుతున్న సహోదరులు వల్లభ జీవరత్నం గారు ఇప్పుడు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించి ఆత్మీయ మేలులు పొందుదాం. దేవుని వాక్యాన్ని వినటానికి మాతో పాటు వాక్యాన్ని పంచుకోవటానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తానండి. దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పోయినసారి ఎపిసోడ్లో ఒక చక్కటి అంశాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. మానవుడు పుట్టగానే అతని ఆయుష్ నిర్ణయించబడుతుందా అనేటువంటి అంశాన్ని ధ్యానించుకుంటూ వచ్చామండి. కొన్ని తలంపులు పంచుకున్నాం. అయితే ఇంకా కొన్ని తలంపులు మిగిలిపోయి అవి కూడా మీతో పంచుకొని ఆశపడుతున్నాను. రండి, పోయినసారి మీకు చెప్పిన లేఖన భాగం దావీదు రాసినటువంటి కీర్తన 139వ అధ్యాయం 16వ వచనం అండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమించబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములను నీ గ్రంథంలో లిఖితములు ఆయనని చెప్పిన మాటను బట్టి మనం ధ్యానిస్తూ వచ్చాం. అంటే బిడ్డ పుట్టిన 24 గంటల లోపే మన జీవితాలు రాసేస్తాడట. ఎన్ని సంవత్సరాలు 70 ఏళ్ళ 80 ఏళ్ళ 90 ఏళ్ళ బ్రతకాల్సింది అంటే ఆయుష్ ముందే రికార్డ్ అయిపోతుంటాడు. ఆ రీతిగా రాయబడినటువంటి ఆయుష్ల గురించి మనం కొంత అబ్రహాం గురించి, ఇస్సాక్ గురించి, మోషే గురించి పోయినసారి మనం డిస్కస్ చేసుకున్నాం. దేవునికి మహిమకరంగా మనం మాట్లాడుకున్నాం. కొన్ని తలంపులు మీతో పంచుకుంటాను. అయితే అక్కడ కింద ఫుట్ నోట్లో ఈ 139:16లో దినదినము నా అవయములు నిరూపించబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములు అని చెప్పి రాసిపెట్టింది. అంటే రోజు ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాను కూడా మీకు జ్ఞాపకం చేశాను పోయినసారి. మనం పెళ్ళికో లేకపోతే బర్త్డేస్కో లేకపోతే ఐడి కార్డుల కోసమో లేకపోతే దేనికో అవసరానికి మనం ఫొటోస్ తీసుకుంటాం. కానీ అకేషనల్గా యేసుప్రభువు వారు మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే నన్ను రోజు చూసుకుంటాడు. నిన్ను ఎంత ఇష్టమో ఆయనకి రోజు ఫోటోగ్రాఫ్ తీశాడు. ఎప్పుడు 70 ఏళ్ళ వయసు 80 ఏళ్ళ వయసు ఉంటే రోజు దొరికి తీసేసాడు. ముందే అయిపోయింది, అంత రికార్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఫిజికల్గా అవుట్ సైడ్ ఫోటోగ్రాఫ్సే కాకుండా ఇన్నర్ పార్ట్స్ అవయములు అంటే లోపల హార్ట్, లంగ్స్, కిడ్నీస్ లేకపోతే లోపల ఎముకలు ఎలా ఎదుగుతున్నాయి అన్నీ కూడా రాసేసుకున్నాడంట. అవి స్కానింగ్ రిపోర్ట్స్ కూడా అయిపోయాయండి. ఎప్పుడండి? బిడ్డ పుట్టిన 24 అవర్స్ లోపే ఈ 70 ఏళ్ళ జీవితం మనిషి 60 ఏళ్ళ ఎంతకాలం బ్రతకాలి, 8 సంవత్సరాలు ఎన్ని మాసాలు బ్రతకాలో అన్ని రోజుల రికార్డు కూడా బైబిల్లో ఆయన యొక్క గ్రంథంలో అంటే ఆ యొక్క సూపర్ కంప్యూటర్లో పొందుపరిచినట్టుగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసినట్టయితే మనం యోబు గ్రంథం చూద్దాం ఒకసారి. రండి, యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం మాట్లాడుతుందండి. నరుల ఆయుష్కాలము పరిమితి కలదని రాస్తాడు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఏంటండి? పరిమితి కలది, నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది అంటాడు. మెంచజాలని వయ పరిమాణముని వారికి నియమించున్నామని రాస్తాడు 14:5 యోబు గ్రంథం. కానీ ఇక్కడ దర్శనం యోబు గారికి కరెక్ట్గా తెలియట్లేదు. కానీ ఒక మసలుగా కొంత ఊహిస్తున్నాడు అంతే. అంటే క్లారిటీ లేదు ఇక్కడ ఈ దర్శనంలో. కానీ అండి మాట్లాడుతున్నాడు, మెంచజాలని వయ పరిమాణం అంటున్నాడు, తర్వాత నెలల సంఖ్య తెలుసు అంటున్నాడు, కానీ ఎంతో చెప్పలేకపోతున్నాడు. ప్రియులారా, గమనించినట్టయితే ఖచ్చితమైనటువంటి దర్శనం మోషే గారికి ఇచ్చాడు. రండి, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం మాట్లాడుతుంది. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల అది 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోదుమని రాస్తాడు. వండర్ఫుల్ బైబిల్ అంటే చెప్పాలంటే గమనించండి. యోబు గారికి ఈ యొక్క ఆయుష్ గురించి క్లారిటీ లేదు. అది రెఫరెన్స్ 14:5 అండి. కానీ వర్డ్ టు వర్డ్ రాస్తాడు బైబిల్లో. గ్రేట్నెస్ ఏంటంటే ఏ వర్డ్ అక్కడ రాశాడు యోబులో కరెక్ట్గా అదే వర్డ్ ఇక్కడ తీసుకుంటాడు. అక్కడ నరుల ఆయుష్కాలం పరిమితి కలదని మొదలెట్టాడు 14:5 జోబ్. అక్కడ ఆయుష్కాలం అనే మాట మళ్ళీ రిపీట్ చేస్తాడు 90వ కీర్తన. మా ఆయుష్కాలము 90:10లో చూడండి, మా ఆయుష్కాలము ఏమన్నాడు? 70 సంవత్సరములు, అధిక బలమున 80 సంవత్సరాలు అంటాడు. ఎంత క్లారిటీ అండి! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా సాధ్యం ఇదంతా అంటే ప్రభువు రాయిస్తున్నాడు భవిష్యత్తు గురించి. భవిష్యత్తు ప్రణాళికలు ఆయన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే అబ్రహాం గురించి కానీ లేకపోతే ఏ విషయం తీసుకోండి, ఆయనకి తెలుసు, జరగబోయే విషయాలు అన్నీ తెలుసు. కాబట్టి ఆయన దేవుడు అండి. ఎందుకంటే ఆ యొక్క లేఖనాలు చూస్తే మనకు పొందిక అమోఘంగా రాసుకొచ్చాడు. ఈ 2 యొక్క లేఖనాలు ఏంటంటే గమనించండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది 70 సంవత్సరాలు అంటే నేను జాగ్రత్తగా స్టడీ చేశానండి.
యోబు గ్రంథంలో రాసినటువంటి రెఫరెన్స్లో దొరికిపోయింది ఆన్సర్. అక్కడ అధ్యాయం ఎంతండి? 14వ అధ్యాయం 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కల అక్కడ అంటే 14వ అధ్యాయం ఇంటూ వచనం 5, 14 5 ఎంత అండి? 70 సంవత్సరాలు. అక్కడి నుంచి తీసుకొచ్చాడు ఇది. సరిగ్గా 90వ కీర్తన 10వ వచనం రావటానికి కారణం ఏంటంటే ఈ 90 అధ్యాయంలో 90లో 10 తీసేసినట్టు మీకు 80 వచ్చేస్తుంది. అంటే మ్యాక్సిమం వయసు 80, మినిమం వయసు 70 అని చెప్పి మనకు అర్థమైపోతుంది. కానీ 70 కూడా ఎక్కడ తీసుకున్నాడంటే కరెక్ట్గా ఆ యోబు గ్రంథం రాసినటువంటి రిఫరెన్స్ తీసుకున్నాడు అక్కడ 14వ అధ్యాయం 5వ వచనం. 14 × 5 = 70. ఎలా సాధ్యం అంటే లేఖనాల పొందిక కరెక్ట్గా సెట్ చేసిన అధ్యాయాలండి ఇవి. మనకి ఏమాత్రం డీవియేషన్ ప్రియులారా గమనించండి. అధ్యాయం ఇంటూ వచనం = ఆయుష్ అని చెప్పేటువంటి మనం పోయినసారి పూజ చేశాను ఆదికాండంలో అబ్రాహాముది. 25 × 7 = 175 ఎలా అయిందో అలాగే యోబు గ్రంథం కూడా టాలీ అయిపోతుంది. ఇక్కడ 14వ అధ్యాయం 5వ వచనం చెప్పిన మాట టాలీ. ఎందుకంటే 14 × 5 = 70 కరెక్ట్గా వచ్చేసింది. కాబట్టి ఆ 71 సంవత్సరాలను తీసుకుని కీర్తనకారుడు మోషే రాసిన 90 10 రాస్తున్నాడు. లోకం చూసినట్టయితే 90 + 10 100 ఏళ్ళ ఆయుష్ అంటారు. కానీ క్రైస్తవులంగా బైబిల్లో చెప్పేది ఏంటంటే కనీసం 70 ఉంటుందండి మానవుల వయసు. అధిక బలం ఉంటే 80 అంటూనే అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అంటాడు. కాబట్టి చూడండి 70 దాటినాక పట్టించుకుని ఉండరు, వాళ్ళకి ఎవరు చేసి పెట్టి ఉండరు, వాళ్ళకి ఎంతో ఇబ్బంది పడతారు, పడకల మీద ఉండిపోతారు, వాటి సరైన ఇబ్బందులు పడుతుంటారు, వారికి సరైనటువంటి పోషణ జరగదు. కాబట్టి ఆయాసం అన్నాడు అక్కడ. వాళ్ళు ఆయాసపడేది 70 తర్వాత. చక్కటి లేఖన భాగాలండి. ఎట్లా వచ్చింది అంటే ఈవెన్ ఇంకా పోయినసారి చెప్పాను పేజెస్ కూడా కంప్యూటరైజ్ దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నాయని చెప్పి నేను నమ్ముతాను. తెలుగు బైబిల్లో స్పెషల్ బైబిల్ అండి, తెలుగు గిఫ్టెడ్ బైబిల్ అంటారు. ఎందుకంటే ఇంగ్లీష్లో వెర్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్, కింగ్ జేమ్స్ వెర్షన్, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ చాలా ఉంటాయి ఇక్కడ. కానీ ఒకే వెర్షన్ తెలుగులో బ్యూటిఫుల్గా రాశాడు, కరెక్ట్గా సెట్ చేశాడు. మనసు పెట్టి వినండి. యోబు 14వ అధ్యాయం 5వ వచనం రాయబడిన రికార్డ్ ఎక్కడంటే సరిగ్గా 435 పేజీలు ఉంటుందండి. అది 430 పేజీలో ఉంది. కీర్తనకారుడైనటువంటి ఇక్కడ కీర్తన రాసినటువంటి మోషే రాసిన కీర్తన 90వ అధ్యాయం 10వ వచనం. ఇది ఉన్న పేజ్ ఎంత అంటే 500 పేజ్ అండి. అంటే యోబు 430 పేజీలో రాస్తే మోషే 500 పేజీలు రాశాడు. అంటే 430 నుంచి 500కి ఎంత డిఫరెన్స్ అండి? 500 - 430 = 17. అయితే 430 + 70 = 500. ఖచ్చితంగా 70 పేజీలు తేడా ఉందండి. యోబు గ్రంథానికి మోషే గ్రంథం 90 కీర్తనకి సరిగ్గా 70 పేజీల డిఫరెన్స్ ఉంది. అక్కడ కూడా మినిమం ఆయుష్ కూడా 70 సంవత్సరాలు ఉంది. దేవుని నామానికి మేము కరెక్ట్ ఏంటనమాట. ఒక పేజీ = ఒక సంవత్సరంలాగా కనపడుతుంది. ఇది అద్భుతం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇంకో విషయం జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఇంకో మాట అంటాడు ఎక్కడంటే ఈ యొక్క యోబు గ్రంథం మనం ఇప్పుడు చూసాం. అంతేకాదు ప్రియులరా, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మాట్లాడుతుంది. ఆయా మనుషులు ఎట్టివారు అగుదురో అది ముందుగానే నిర్ణయం అయింది అంటాడు. ఆడపిల్ల మగపిల్లడు ఎలాంటి వాడు కూడా డిసైడ్ అయిపోయిందంట. 6:10 మాట్లాడుతున్న ప్రసంగిలో. ఎంత గొప్ప జ్ఞానం అండి బైబిల్ చెప్పాలంటే. ప్రసంగి రాస్తున్నాడు, ఎంతో గొప్ప గ్రంథం ఇది. అలాగే బ్రతుకులు రాసేసే దేవుడు అండి. మన మనసు తెలుసు, మనం పరిస్థితులన్నీ తెలిసినటువంటి దేవుడు. అబ్రాహాంతో మరి మాట్లాడుతూ ఒకసారి అంటాడు, 18వ అధ్యాయం 19వ వచనం మాట్లాడుతుంది. అబ్రాహాం గురించి నెరిగాను అంటాడు. ఎందుకు అబ్రాహాం ఎంత ప్రేమిస్తున్నాడంటే అబ్రాహాము తన పిల్లలకి తన ఇంటి వారికి విషయమై దేవుని యొక్క నీతి న్యాయం గురించి వివరిస్తాడు అనేటువంటి విషయం దేవుడు చూశాడట. ఎప్పుడంటే ఇంకా పిల్లలే పుట్టలేదు, చూసి అంటాడు తన పిల్లలకి బోధిస్తాడని చెప్పేసి. అందుకని దేవుడు అబ్రాహాం మెచ్చుకున్నాడని చెప్పి అంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతిగా బ్రతుకులు రాసేసే దేవుడు అండి. ఆదికాండం 15:15 అంటుంది. అబ్రాహాం గురించి మాట్లాడతాడు దేవుడు. అబ్రాహాము, నువ్వు మంచి వృద్ధాప్యంలో, నువ్వు మంచి ముసలితనంలో చనిపోయి నీ పితరుల యొద్దకు చేర్చబడతావే అంటాడు. అంటే 175 ఇయర్స్కి కానీ చనిపోడినా ఆ విషయం కూడా ముందు చెప్పేస్తున్నాడు. అంటే అప్పుడు దాకా బతికే ఉంటావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు పిల్లలకి నువ్వు బోధ చేస్తావు, నువ్వు అన్ని రకాలుగా నువ్వు నన్ను ఆరాధిస్తూ వస్తావు అనేటువంటి విషయాన్నట. మరి మామూలుగా అయితే కంప్యూటర్లో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ భవిష్యత్తు చూసేటువంటి దేవుడు అబ్రాహాము తన పిల్లలకు బోధించడం చూశాడు. ఇంకా పిల్లలు పుట్టలేదండి, పిల్లలు పుడతారు. అబ్రాహాం, ఇస్సాకు ఆ కొడుకులు ఇసాకు, యాకోబు, తర్వాత పిల్లలకి వీళ్ళందరూ కూడా బోధిస్తున్నట్టుగా చూసినాడు దేవుడు. కాబట్టి అబ్రాహాముని ఎంతో మెచ్చుకుంటూ వచ్చాడు. ఆదికాండంలో మరి ఆదాముని చూసుకుంటూ వస్తే ఒక వ్యక్తి ఉంటాడు. అక్కడ మెతూషెలా అనేటువంటి వ్యక్తి అండి లాంగెస్ట్ లివ్డ్ పర్సన్. 969 ఏళ్ళు బ్రతికాడట. 969 ఏళ్ళు బ్రతికాడండి.
అలాగే ఆదాము చూసినట్టయితే ఆయన జీవితం 930 ఏళ్ళు అండి. ఆదాము జీవితం 930 ఏళ్ళు బ్రతికాడు. ఇంకా ముఖ్యమైన వ్యక్తులు మీరు గమనించినట్టయితే శారా జీవించిన సంవత్సరాలు 127 సంవత్సరాలండి. శారా బ్రతికెంత 127 ఇయర్స్ బ్రతికింది. అలాగే అబ్రాహాం యొక్క జీవితం 175 ఏళ్ళు బ్రతికాడు అబ్రాహాం. అలాగే ఇస్సాకు బ్రతికిన సంవత్సరాలు 180 సంవత్సరాలు బ్రతికాడండి. పోయిన ఎపిసోడ్ మనం చూసాం. అలాగే యాకోబు జీవించిన జీవితాలు చూస్తే 147 సంవత్సరాలు 147 ఇయర్స్ బ్రతికాడు యాకోబు. అలాగే యాకోబు కొడుకులు అందరూ రికార్డు లేదు, కానీ 11వడైనటువంటి యోసేపు జీవితం రికార్డు చేయబడింది. అతని వయసు ఎంతంటే ఆయుష్ అతని బ్రతికిన సంవత్సరాలు 110 ఏళ్ళు బ్రతికాడండి. యోసేపు జీవితం ఎంత 110 సంవత్సరాలు. కరెక్ట్గా మళ్ళీ ఇంకొక యెహోషువ అనేటువంటి వ్యక్తి ఆయన జీవితం కూడా 110 ఏళ్ళు బ్రతికాడండి. కాబట్టి ఈ రీతిగా ఆ యొక్క పాత నిబంధనలు ఎక్కువ కాలం బ్రతుకుతూ వచ్చారు, కానీ క్రొత్త నిబంధనలో కనీసం 70 ఏళ్ళు అని చెప్పి అన్నాడు. ఎలా వచ్చిందంటే గమనించినట్టయితే నోవహు జలప్రళయం తర్వాత ఆయుష్ తగ్గించేశాడు. ఎందుకంటే అంతమంది పాపం పెరిగిపోయింది కాబట్టి ఈ పాపంలో మానవ జాతి నగ్గిపోయి ఎక్కువ కాలం బతకడం ఆయన ఇష్టం కాదు కాబట్టి ఆయుష్ని రెడ్యూస్ చేసినట్టు కనపడుతుంది. ఒక మాట చూపిస్తాను. 6వ అధ్యాయం ఆదికాండంలో చూస్తే 3వ వచనం చూస్తే నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వాడు నరమాత్రం అయిపోయారని చెప్పేసి అంటూ ఆయనను వారి దినములు 120 సంవత్సరం నుంచి రాశాడు. ఎంత 6:3 ఆదికాండం. వారి దినములు 120 సంవత్సరాలు నుంచి రాశాడండి. కరెక్ట్గా బైబిల్లో ఎంత కరెక్ట్గా ఎవరి వయసు లేదు, కానీ ఆ యొక్క మోషే వయసు మాత్రం సరిగ్గా 120 ఇయర్స్ అని నేర్చుకున్నాం. ఇది ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం నేర్చుకున్నాం. ఈ రీతిగా మరి కొత్త నిబంధనలు వచ్చినప్పటికీ వయసులు తగ్గిపోతూ వచ్చాయి. గమనిద్దాం ఎందుకు ఈ తేడా అంటే ఒక ఫ్రేమ్వర్క్ పెట్టుకున్నాడు ప్రభు. గమనించినట్టయితే మొదటి మానవుడైనటువంటి ఆదాము యొక్క జీవితాన్ని ఆయన ఫిక్స్ చేసిన 930 ఇయర్స్ అండి, 930 ఏళ్ళు. ఇది రికార్డ్ ఎక్కడుందంటే ఆదికాండం 5వ అధ్యాయం 5వ వచనంలో కనపడుతుంది. అయితే 70 ఏళ్ళ కథ ఎక్కడుందంటే సరిగ్గా కీర్తన గ్రంథం 90 మోషే రాసిన కీర్తన 90వ అధ్యాయం 10వ వచనం అంటుంది. నరుల ఆయుష్ కాలము 70 సంవత్సరంలో అధిక బలమున్న ఎడల 80 ఏళ్ళ నుంచి రాశాడు. గమనించినట్టయితే దేవుని దృష్టికి అండి ఒక దినము 1000 సంవత్సరాలు చెప్పి రాశాడు. 2వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనం రాస్తున్నాడు. 2 పేతురు 3:8లో రాయబడింది రికార్డు. ఇది ఒక దినము ఈజ్ ఈక్వల్ టు 1000 సంవత్సరాలు. చక్కటి ఫ్రేమ్వర్క్ అండి. ఏమిటంటే బ్యూటీ ఆదాం యొక్క వయసు 930 ఇయర్స్. 1000లో ఫ్రేమ్వర్క్లో 930 ఇయర్స్ ఆదాంకి ఇచ్చాడు. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుందండి 70 ఏళ్ళు. మొదటి మానవుడికి 930 ఏళ్ళు ఇచ్చినటువంటి మహాదేవుడు ఆ బ్యాలెన్స్ కోసం ఎంత అండి, ఇంకా 930 పోతే ఇంకా 70 ఏళ్ళు ఉంటాయి. ఆ 70 ఏళ్ళు చివరిలో మనకి ఇచ్చాడు. చూడండి ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే వండర్ఫుల్ గాడ్ విత్ అస్ రియల్లీ. కాబట్టి ఈ 70 ఏళ్ళు కూడా ఏమంటున్నాడు, కనీసం 70 ఉంటుంది, అధిక బలం ఉంటే 80 ఉంటుంది, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అంటాడు. మంచి దేవుడు అండి. ఇంకా లేఖనాలు పొందుకు ఎంత అద్భుతం అంటే ప్రియులారా, యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి. 60వ అధ్యాయం 20వ వచనం మాట్లాడుతుంది. నీ సూర్యుడికను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణింపుడని రాస్తూ యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును రాసి నీ దుఃఖ దినములు సమాప్తములు అంటాడు. ఎక్కడండి 60వ అధ్యాయం 20వ వచనం. బాగా గమనించినట్టయితే 60 ఎంత ఉంది, 80 అవుతుంది. అంటే ఇందాక మీకు మ్యాచ్ అవుతుంది. ఎక్కడండి మోషే రాసిన కీర్తన 90వ అధ్యాయం 10వ వచనం అంటాడు, ఆయన నరుల ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 అని రాస్తూ ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖం అంటాడు. ఆ దుఃఖం అనే మాట తీసుకుని ఇక్కడ సరిగ్గా యెషయా గ్రంథం 60:20లో మాట్లాడుతున్నాడు. చక్కగా నీ దుఃఖదిములు సమాప్తంలో అంటే ఏంటి, అక్కడ మీకు ఎగిరిపోతున్న రాశాడు. మనం ఎగిరిపోదు అంటాడంటే ఈ భూమి మీద అయిపోతుందని రాశాడు. కాబట్టి 60-20 అర్థం కూడా ఇంకా నాకు అనిపిస్తుంది ఏంటంటే మొత్తం 8 ఇయర్స్ అయిపోయిన తర్వాత మానవుడు భూమి మీద ఉన్నాడు కాబట్టి చివరికి పరలోకానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఆ రీతిగా ఈ లేఖనం రాశాడని చెప్పి అనిపిస్తుంది. నిజంగా అద్భుతమైన లేఖన భాగాలండి. అయితే ఈ యొక్క లేఖన భాగాల్లో 2 వ్యక్తులు నేను అడిగాను ప్రభుని. యోసేపు జీవితం 110 ఇయర్స్ రాశాడు. అలాగే యెహోషువ యొక్క జీవితం కూడా సేమ్ వయసు పెట్టాడు 110 ఇయర్స్. ఎందుకంటే 2 వయసులు మీకు చూపిస్తున్నాను ఇక్కడ. యాకోబు యొక్క కుమారుడు యోసేపు 11వ కుమారుడు అండి. ఇతను
11వ కుమారుడు వయసు ఆయన నిర్ణయించింది 110 years. 11వ వాడు కాబట్టి చనిపోతే 0 పెట్టేద్దాం, 110 ఏళ్ళు వచ్చేసింది అతనికి. నేను ప్రభుని అడిగా 110 ఎందుకు ఇంత ఎగ్జాక్ట్గా పెడుతున్నావు ప్రభు అంటే, ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే బైబిల్ నుంచి ఆయన తలంపులిస్తూ వస్తాడు. 11వ వాడు అండి యోసేపు, యాకోబు సంతానంలో. అంతకుముందు 10 మంది అన్నలు ఉన్నారు. వాళ్ళే ఈ కళలను బట్టి ఈ చిన్న తమ్ముడిని ద్వేషిస్తూ వచ్చారు, చంపాలనుకున్నారు, గుంటలో పడేశారు, చివరికి అమ్మేశారండి. కాకపోతే చివరికి ఆయనే దిక్కు అయిపోయాడు. ఏమైనప్పటికీ 11వ యోసేపు అంతకుముందు 10 మంది అన్నలకి పడదు కాబట్టి 11 × 10 అంటాడు. 11 × 10 అంతండి 110 years వచ్చేసింది అంటాడు. కాబట్టి ఆయన ఫిక్స్ చేసిన విధానం అద్భుతం అండి. అలాగే యెహోషువ కూడా ఫిక్స్ చేశాడు. సరిగ్గా ఇదే వయసు అండి. యెహోషువ యొక్క వయసు కూడా 110 years పెట్టాడు. ఏమిటి ఈ యొక్క రహస్యం అంటే, కానానులోకి వెళ్ళే ముందు వేగు చుట్టాకి వెళ్ళారు. ప్రతి గోత్రంలో ఒక ప్రధాని పంపించారు. వెళ్ళి 10 మంది రిపోర్ట్ తెచ్చారు. అమ్మ వాళ్ళు ఆజానుబాహులు, వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉంటాం, వాళ్ళు మనం చంపేస్తారు, తినేస్తారని చెప్పి భయపడిపోయి రిపోర్ట్ తెచ్చారు. భయంతో కూడా రిపోర్ట్ ఎంతమంది తెచ్చారండి? 10 మంది తెచ్చి శరీర సంబంధంగా చూశారు కాబట్టి వాళ్ళు భయపడిన రిపోర్ట్ వేరుగా ఉంది. అయితే యెహోషువ కాలేబులు మాత్రం వారు మనకెంతండి, వాడు మన ముందు, దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు కాబట్టి, మనం నడిపించే దేవుడు ఉన్నాడు కాబట్టి మనల్ని ఏమీ చేయలేరు, వాళ్ళే మనకు ఆహారం అయిపోతారయ్యా అని చెప్పి ధైర్యంగా చెప్పడానికి వచ్చారు. 11వ వాడు యెహోషువ అండి. 10 మంది రిపోర్ట్స్ శరీర సంబంధం, 11వ వాడి రిపోర్టు ఆత్మ సంబంధంగా ఉంది కాబట్టి 11 × 10 అంట. అందుకనే 110 years పెట్టాడట. ఎంత దేవుని నామానికి మహిమ కలుగునుగా. అలాగే యోసేపు 110 years పెట్టడానికి రీజన్ చెప్తాడు, యెహోషువ 110 years పెట్టడానికి కూడా రీజన్ చెప్తున్నాడు. కాబట్టి ఈ రీతిగా మనం ధ్యానించే కొద్దీ, మనం తవ్వే కొద్దీ మనకు అనేక సత్యాలు బయలుపడుతుంది. ప్రభు పేరట మనం చేస్తున్నాను. నాకు తెలియజెప్పిన సత్యాలు మీ ముందు మీతో పంచుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నిజమైనటువంటి దేవుడు అని చెప్పి మనం నమ్మాలి. ఎందుకంటే ఈ రకంగా రాసేటువంటి దేవుడు ఎక్కడ మనకు దొరకడండి. కాబట్టి ఇంకా రక్షించబడకపోతే రక్షణలోకి రావాలని ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎంత మంచి దేవుడు అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మరి లేఖనాలు ఎన్నో చక్కగా పొందుపరిచాడు. నిజమైనటువంటి దేవుడని మనం నమ్మి తీరాల్సిందండి. ఏ గ్రంథంలో కూడా మీకు రాయబడి ఉండదు. ఒక మనిషి జీవితం పుట్టగానే రాయటం అనేది సాధ్యం కాని విషయం అండి. ఇది మంచి గొప్ప విషయం బయలుపరచబడింది. ఏ గ్రంథం కూడా ఇలా ఉండదని చెప్పి నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈయన నిజమైనటువంటి దేవుడు. ఆ దేవుడు నన్ను ప్రేమించి, మానవాళిని ప్రేమించి, పాపంలో పడి నరకానికి వెళ్ళిపోయి అగ్ని ఆరదు పురుగు ఉండటం ఇష్టం లేదు కాబట్టి, అని తన ప్రణాళిక ప్రకారంగా ఆదాములు అందరూ చనిపోయారు కాబట్టి, ఆదాములు అందరూ పాపం చేశారు కాబట్టి తిరిగి యేసుక్రీస్తులో మనందరినీ ఏర్పాటు చేసుకుని పరలోకానికి తీసుకెళ్ళినటువంటి ఒక మహా గొప్ప ప్రణాళికతో యేసుక్రీస్తు అనే లోకానికి పంపడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారిలోనే మనకి జీవం ఉంది. ఆయనలో జీవం ఉండను, ఆ జీవము మనుషులకు వెలుగుండెను అని అంటూ అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందని చెప్పి అంటాడు. నిజమైన వెలుగుండెను అని లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తున్నది. అది లోకములో వెలుగుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండా చెప్పి రాస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ గ్రంథాన్ని మనం నమ్మి తీరాల్సిందేనండి. కాబట్టి రాకడ గుర్తులు రాస్తున్నాడు. రాకడ గుర్తులు చెప్పాడు. ఎప్పుడంట మత్తయి సువార్త 24 వచనం మాట్లాడుతుంది. రాకడ గురించి చెప్పాడు. అబద్ధ ప్రవక్తలను, అబద్ధపు క్రీస్తులు వస్తారయ్యా, అందులో ఏర్పరిచే వాళ్ళని కూడా మోసం చేసేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటాడు. దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం వేస్తారు, కరువులు భూకంపాలు వచ్చేస్తుంటాయి, లోతు దినంలాగా ఉంటుంది, లేక నోవహు దినంలాగా ఉంటుంది అని చెప్పి రాసుకొచ్చిన తర్వాత ఈనాడు మరి చూస్తున్నప్పుడు ఇల్లు కట్టుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం విచ్చలుడిగా ఎక్కువైపోతుంది. కాబట్టి ఇంకా మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ విచ్చలుడిగా పోతున్నారు. కాబట్టి ఏమర్థం అవుతుందంటే డెఫినెట్గా ఇది రాకడ గుర్తులు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఇంకా రక్షణ పొందకపోతే యేసు ప్రభుని ఆశ్రయించండి. యేసు నేను పాపిని, నా పాపమును క్షమించమంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. కాబట్టి ఆయన ప్రతి పాపాన్ని క్షమించగలడు, ప్రతి రోగాన్ని బాగు చేయగలడు, ప్రతి దయాన్ని వెళ్ళగొట్టగలడు, మీ ఆర్థిక సమస్యలను తీర్చగలడు, మీ హృదయాల్లో మీ కుటుంబాల్లో నెమ్మది ఇవ్వగలడు, శాంతి ఇవ్వగలడు, సమాధానం ఇవ్వగలడు. ఆ మహాదేవుని మీరు కలిగి ఉంటే మీకు ఎంతకంటే ధన్యత భావిస్తుంది. ఎందుకంటే నా బ్రతుకు 40 ఏళ్ల పాటు భ్రష్టమైనప్పుడు నన్ను దర్శించాడు, చచ్చిపోయి నన్ను లేవనెత్తాడు, నన్ను బిడ్డగా మార్చుకున్నాడు. ఈనాడు తన యొక్క సేవలో కొనసాగించుకుంటున్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడండి. అయ్యా నేను బ్రతకాలని చెప్తున్నాను. ఇంకా నమ్మకపోతే, ఇంకా మీరు చీకటిలోనే ఉంటే, ఇంకా విగ్రహారాధన ఉంటే ప్రభు పేరట మనం చేస్తున్నాను, వచ్చేయండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిస్తానని చెప్పినటువంటి మహాదేవుడు ఉన్నాడు. కాబట్టి
నా పాపం మోసినవాడు, నీ పాపం మోసిన దేవుడు, నీ రోగాన్ని నయం చేసే దేవుడు, నీ వ్యసనాలు భరించినటువంటి దేవుడు, నీ అవమానం మోసినటువంటి దేవుడు, నీ నిందన మోసినటువంటి దేవుడు, నీ కొరకు ఈ లోకానికి వచ్చి నీ కొరకే ప్రాణం పెట్టినటువంటి దేవుడు, చనిపోయి తిరిగి లేచి మళ్ళీ వస్తానని చెప్పినటువంటి దేవుడు. ఇంకా నీకు టైం ఉంది, వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నుండి పాపలంటే ఎటువంటి పాపలను క్షమిస్తాడండి. కాబట్టి ఆ యేసుని మీరు ఆశ్రయించండి. నిజమైనటువంటి దేవుడండి, రక్షకుడండి. ఆయన పాపలో రక్షకుడు కాబట్టి నీ పాపాల నుంచి విడిపిస్తాడు, మీ రోగాల నుంచి విడిపిస్తాడు, మీ హృదయాల్లో మీకు నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు ఆయన ఒక్కసారి. అందుకంటాడు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందని చెప్తున్నాడు. కనుక ఆయన మాటలు వినండి. ఆయన మాటల్లో జీవం ఉందండి. ఆయన సత్యమైన దేవుడు కాబట్టి, నేను మార్గమును సత్యమును జీవమైనటువంటి దేవుడు కాబట్టి, ఆయన కనుక పిలిస్తే ప్రభు యేసు అంటే పిలిస్తే పలికే దేవుడు కాబట్టి, నా బ్రతుకు మార్చిన దేవుడిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఐ డిక్లేర్ జీసస్ ఈజ్ మై లార్డ్ అని చెప్పి అంటున్నాను. నా ప్రభువు, నా రక్షణ, నా విమోచన చెప్పి నేను రుచి తెలుసుకున్నాను కాబట్టి, ఐ హవ్ టేస్టెడ్ ది లార్డ్ కాబట్టి, నేను రుచి తెలుసుకున్నాను కాబట్టి మిమ్మల్ని కూడా పిలుస్తున్నానండి. ఇంకెవరైతే ఇంకా రక్షించబడకున్నారో, ఇంకా అన్నులాగే మిగిలిపోయారో, టైం లేదండి. ఆయన వస్తాన్నాడు, నేను దొంగలాగా వస్తాన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మీరు అనుకూలమైన గడిలో మనుషులకు వాడవచ్చు కనుక మీరు జాగ్రత్తగా ఉండని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు రండి. ఒకే ఒక జన్మండి. మీరు కనుక మార్పు చెందకపోతే, ఆయనలోకి మీరు రాలేకపోతే జరిగేది ఏంటంటే లక్షల కోట్ల సంవత్సరాలు అక్కడ మగ్గిపోతూనే ఉండాలి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, మరి ఇంకొక జన్మ అంటూ లేదు. కాబట్టి ఆయనలోకి మీరు ఉండగలిగితే అంతకంటే ధన్యత ఇంకోటి ఉండదు. ఇంకా రక్షణలో రండి. రక్షణ పొందిన వారు